హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా మీ సేవా కేంద్రాన్ని ఎవరైతే ప్రారంభించాలనుకున్నారో వారికి శుభవార్త. నారాయణపేట జిల్లాలో ఈ కింద పేర్కొన్న ప్రదేశంలో మీ సేవా కేంద్రములు నెలకొల్పుటకు ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి నిర్ణీత సమయమున తేదీ 5 ఫిబ్రవరి 2024 సోమవారం నుండి తేదీ 14 ఫిబ్రవరి 2024 బుధవారంలోగా సంబంధిత కలెక్టరేట్ నారాయణపేట గారి కార్యాలయంలో ముందస్తు ప్రారంభం సరైన ధృవపత్రంలో యుక్తంగా స్వయం సమర్పించడం కోరడమైనది. దరఖాస్తు చేయుటకు ఈ కింద పేర్కొన్న అర్హతలు ఖచ్చితంగా పాటించవలెను. మరియు ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్వేర్ ఉద్యోగి కలిగిన కుటుంబ సభ్యులు మీ సేవ దరఖాస్తుకు అనర్హులు. ఇక్కడ 5 ఫిబ్రవరి 2024 నుంచి 14 ఫిబ్రవరి 2024 బుధవారం అనగా రేపటి వరకు గడువు అనేది ఉంది. ఇక్కడ మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించడానికి అర్హతలకు సంబంధించి అభ్యర్థి మీ సేవ ఏర్పాటు చేయు గ్రామ పంచాయతీ స్థానికుడై ఉండవలెను. దరఖాస్తుదారుని వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు ఉండవలెను. కనీస విద్యార్హత డిగ్రీ లేదా దానికి సంబంధించిన విద్యార్హత కలిగి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ గురించి అవగాహన ఉండాలి. ఎంపికైన అభ్యర్థి మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయుటకు తగిన ఆర్థిక స్తోమత ఉండాలి. అదేవిధంగా దరఖాస్తుదారులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై వ్రాత పరీక్ష నిర్వహించబడుతుంది. అదేవిధంగా మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది, అంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అదేవిధంగా డిస్టిక్ ఈ గవర్నెన్స్ సొసైటీ నారాయణపేట డిస్టిక్ వారి పేరు మీద DD 500 ఫారం తీసి దరఖాస్తు ఫారంతో జత చేసి కలెక్టర్ ఆఫీస్లో అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రదేశంలో మరియు గ్రామంలో వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇక్కడ మండలం చూసుకుంటే దామర్గిద్ద క్యాతన్పల్లి 1, ధన్వాడ కిష్టాపూర్ 1, ధన్వాడ మండల్ గోటూరు 1, గుడ్మాల్లో 1, కొత్తపల్లిలో 1, ముద్దూరు మండలంలో ముద్దూరు 1, మక్తల్ 1, మక్తల్ మండలంలో చిత్యాల్ గ్రామంలో 1, మరికల్ మండలంలోని కన్మాపూర్లో 1, నారాయణపేట జిల్లాలోని కోటకొండలో 1, నారాయణపేటలో 3, నారాయణపేట అంబాగాపూర్లో 1, నారాయణపేట చిన్నం జట్రం 1, నారాయణపేట అప్పన్పల్లిలో 1, అదేవిధంగా మగనూరు నుంచి 1, కష్ట కున్సి గ్రామం నుంచి 1, సర్వ మండలం నుంచి పతెచ్చర్ 1, నర్వ మండలం ఉదెక్కోడ్ 1, నర్వ మండలం యంకి గ్రామంలో 1, ఉట్నూర్ మండలంలోని బిజ్వర్లో 1. ఈ విధంగా పై కనబరిచిన విధంగా సూచనలు పాటిస్తూ naranapeta.telangana.gov వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కలెక్టరేట్ నారాయణపేట కార్యాలయంలో నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు ఫారంతో పాటు 500 DD సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సేవా సెంటర్ను ప్రారంభించే అభ్యర్థులకు ఎగ్జామ్ అని ఉంటుంది, మొత్తం 100 మార్కులకు గాను ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 90 మార్కులకు గాను ఉంటుంది, 90 నిమిషాలు ఉంటుంది. అదేవిధంగా విద్యా అర్హత సాంకేతిక ధృవపత్రాలకు 5 మార్కులు, మౌఖిక విధానం ఇంటర్వ్యూకు 5 మార్కులు, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ దరఖాస్తుదారుకి సమర్పించిన తేదీలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. స్టార్టింగ్ వచ్చేసి 5 ఫిబ్రవరి 2024 నుండి 14 ఫిబ్రవరి 2024 వరకు. ఇక్కడ వెబ్సైట్ అనేది naranapeta.telangana.gov.in/recruitment మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్. ఇక్కడ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం వచ్చేసి 5 ఫిబ్రవరి 2024 10 గంటల నుంచి కలెక్టరేట్ నారాయణపేట. అదేవిధంగా దరఖాస్తు సంబంధించి ముగింపు తేదీ 14 ఫిబ్రవరి 2024 సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్ నారాయణపేట. అదేవిధంగా పరీక్ష కోసం కాల్ లెటర్ తేదీ అందులో సెలెక్ట్ అయిన వారికి 21 ఫిబ్రవరి 2024
త్రూ ఈమెయిల్ ఐడి ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా మీకు తెలపడం జరుగుతుంది. ఇక్కడ పరీక్ష తేదీ వచ్చేసి 25 ఫిబ్రవరి 2024 ఆదివారం ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అనేది మెసేజ్ ద్వారానైనా ఈమెయిల్ ద్వారానైనా ఇంటిమేట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నారాయణపేట జిల్లాలో కొత్తగా మీ సేవా కేంద్రానికి ప్రారంభించాలనుకునే వారికి ఇది శుభవార్త అనేది తెలపడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.